శ్రీలీల ఎవరికీ తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంది అని ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫొటోస్ ఫుల్ వైరల్గా మారాయి. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే తన మొహానికి గంధం రాస్తున్నట్టు కానీ, బొట్టు పెడుతున్నట్టు, అదే విధంగా అక్షింతలు వేయడం కానీ, సో ఈ ఫొటోస్ అన్ని కూడా షేర్ చేసి కమింగ్ సూన్ అనే విధంగా షేర్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోరీలో తను ట్రెడిషనల్గా రెడీ అయ్యి శారీ కట్టుకొని పూలు పెట్టుకొని ఒక పెళ్లి కూతురు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రెడీ అయ్యి మాత్రం ఫోటోని షేర్ చేసింది. దానికి ఒక ట్యాగ్ ఏమని ఇచ్చిందంటే దిస్ ఈజ్ ద బిగ్ డే అనే విధంగా హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. సో ఇదంతా కూడా చూసిన తర్వాత అంత స్పెషల్ డే ఏంటి, ఖచ్చితంగా చూస్తేనేమో తను ట్రెడిషనల్గా రెడీ అయ్యింది, ఒకవైపు ఏమో గంధం రాస్తున్నట్టు ఫొటోస్ కనిపిస్తున్నాయి, చూస్తేనేమో బిగ్ డే అని చెప్తుంది, అసలు ఏంటి ఏం డే అనే విధంగా అందరూ అనుకున్న క్రమంలోనే ఖచ్చితంగా శ్రీలీల ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఎవరికి కూడా తెలియకుండా బయటికి చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ అబ్బాయి కూడా ఎవరో కాదు, మనందరం కూడా అనుకుంటున్నట్టే కార్తిక్ ఆర్యనే అనే విధంగా అందరూ కూడా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. సో ఎప్పటి నుంచో కూడా మనం చూస్తున్నాం శ్రీలీల ఇటు మన టాలీవుడ్లో ఎంత మంచి పేరు సంపాదించుకుంది, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో కూడా మంచి మంచి ఛాన్సులు రావడం. సో ప్రజెంట్ అయితే ఫుల్ బిజీగా ఉంది, అక్కడ సినిమాలతో మన దగ్గర సినిమాలతో. సో ఇలాంటి బిజీ షెడ్యూల్లో కార్తిక్ ఆర్యన్తో కూడా శ్రీలీల ఒక సినిమాని చేయబోతుంది. ఆ సినిమాలో భాగంగానే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా కుదిరింది, ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది, ఆ ప్రేమ కాస్త తొందరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. దానికి తోడు కార్తిక్ ఆర్యన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు కావచ్చు, నాకు డాక్టర్ కోడలుగా రావాలని కోరుకుంటున్నానని, శ్రీలీల కూడా ఎంబీబీఎస్ చేస్తుంది, ఇండైరెక్ట్గా ఈమె గురించే చెప్పింది అనే విధంగా అప్పట్లో కూడా ఇది పెద్ద సెన్సేషన్గా సృష్టించారు. సో వీటన్నిటికీ కూడా ఇవన్నీ రూమర్స్ అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం ఈ విధంగా గంధం రాస్తున్నటువంటి ఫొటోస్ కావచ్చు, ట్రెడిషనల్గా రెడీ అయి తనే పెట్టి ఒక బిగ్ డే అని అక్కడ క్యాప్షన్ రాయడం కావచ్చు, సో ఇదంతా కూడా చూస్తే ఖచ్చితంగా శ్రీలీల ఎంగేజ్మెంట్ చేసుకుంది ఎవరు కూడా తెలియకుండా అనుకుంటున్నారు. మరి ఇదంతా కూడా నిజమేనా, ఇది నిజంగా ఎంగేజ్మెంటేనా? ఒకవేళ ఎంగేజ్మెంట్ అనుకుంటే ఎవరెంత దాచిపెట్టినా కూడా ఖచ్చితంగా బయటికి వస్తూ ఉంటే ఏదో ఒక లీక్ ద్వారా ఫొటోస్ మాత్రం బయటికి వస్తాయి. మరి ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ కానీ, ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫొటోస్ కానీ ఎక్కడా బయటికి రాలేదు. కాకపోతే మరి ఇది ఏం డే, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంది అని చాలామంది వెతుకుతూ ఉన్న క్రమంలోనే తన తిథి నక్షత్రాల ప్రకారం తన బర్త్డే సందర్భంగా ఈ విధంగా చేశారనే విధంగా కూడా ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. చూడాలి మరి ఇదంతా నిజమేనా, నిజంగానే తన తిథి నక్షత్రాల పరంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందా, లేకపోతే నిజంగానే సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకుందా, లేకపోతే ఇంకేదైనా శుభకార్యమా? ఖచ్చితంగా ఇవన్నీ తెలియాలంటే తనే స్వయంగా రియాక్ట్ అవుతాయి తప్ప ఎవరు కూడా తెలియదు.